హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నారా? దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మరో బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియో కంటిన్యూస్గా చూడండి, స్కిప్ చేయకుండా. చాలా బాగుంటుంది. ఇది అమ్మవారి టెంపుల్ వీడియో అనమాట. సో మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూషన్ ఇక్కడ నుంచి ఉంటుంది చూడండి. ఇంకా ఇక్కడ ఏంటి అంటే కనుక ఇది పెద్ద బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి ఐడియా ఉంటుంది, తెలిసిన వాళ్ళైతే ఐడియా ఉంటుంది. చాలా ఫేమస్ కదా బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి. సో నేను ఎప్పుడో 3-4 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. ఆ గుడికి అయితే చాలా మహిమగల దేవత అని చెప్తూ ఉంటారు. పెద్దమ్మ అంటేనే చాలా ఎమోషనల్ కదా అందరికేమో, కానీ నాకైతే చాలా ఇష్టం అండి పెద్దమ్మ అంటే. ఎందుకంటే మా పుట్టింట్లో కూడా మా ఇంటి దగ్గరే మేమే పూజ చేస్తూ ఉంటాం అనమాట పెద్దమ్మకి ఎప్పటికి. సో అందువల్లనో ఏమో నాకు ఈ పెద్దమ్మ అంటేనే చాలా ఇది అనమాట, చాలా భక్తి ప్లస్ ఎందుకో ఇష్టంగా ఉంటుంది. అమ్మవారిని చూస్తే చాలా ఇష్టం అనమాట. సో అందువల్ల నాకు అందరి దేవతలు, ఇప్పుడు మా ఇంటి దేవుడు వచ్చేసి శ్రీరాముడు అనమాట. సో ముందు ప్రయారిటీ నేను పెద్దమ్మకే ఇస్తాను. ఎందుకో నా మనసులో ఆమె ఏదైనా కానీ సరే పెద్దమ్మ పెద్దమ్మ అనే వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. సో అదే అనమాట. ఇంకా ఇక్కడ ఏంటి అంటే ఇంట్లో పూజ చేసుకొని మేమైతే బయలుదేరుతున్నాము. ఇంకా ఎందుకు వెళ్తున్నాము పెద్దమ్మ గుడికి అంటే, ఈ ఈ వీడియో షూట్ చేసి కూడా 20 డేస్ బ్యాక్ ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా అమ్మవారు పోసిందని చెప్పి ఇంతకుముందు బ్లాగ్స్లో మీతో షేర్ చేశాను కదా. 2 మంత్స్ 3 మంత్స్ ఏమైంది, 2 మంత్స్ ఏమైంది, 2.5 మంత్స్ అయిందనమాట. వరుసగా ఒకరి తర్వాత ఒకరికి అమ్మవారు వస్తూనే ఉంది. ఫస్ట్ పాపకు వచ్చింది, తర్వాత బాబుకు వచ్చింది, తర్వాత నాకు పాపకు అంత లేదు కానీ నాకి బాబుకి చాలా హెవీగా వచ్చేసింది అనమాట. పిల్లలు ఎలా ఉన్నారో ఏమో తెలియదు కానండి, నేనైతే భరించలేకపోయాను ఆ పెయిన్స్, ఆ ఫీవరు. అసలు డోలో అయితే 1 డేలో 4 డోలో అయితే వేసుకునేదాన్ని. ఈవినింగ్, మార్నింగ్, నైట్ పనుకునేప్పుడు అసలు ఆ బాడీ పెయిన్స్ ఎంత భయంకరంగా ఉంటాయంటే అంత భయంకరంగా ఉన్నాయండి. ఫస్ట్ టైం నేను అనుభవించడం అదైతే కదా. చిన్నప్పుడు ఒకసారి వచ్చింది కానీ నాకు గుర్తుంది, మరీ ఇంత లేదు. ఇప్పుడైతే చాలా హెవీగా వచ్చిందనమాట. సో చెప్పలేం కదా ఏం ప్రాబ్లం అనేసి ఇంకా దేవుణ్ణి అయితే ఒకసారి వెళ్ళేసి దండం పెట్టుకొని టెంకాయ కొట్టేసి వద్దాంలే, ఏమైనా తప్పులుంటే క్షమించాలని. మామూలుగా అయితే అమ్మవారు పోసిన తర్వాత ఇంట్లో అయితే సల్లా పోస్తారు. మా ఊర్లలో అయితే సల్లా పోస్తారని తెలుసు, ఐడియా ఉంటుంది చాలామందికి ఊర్లలో ఉండే వాళ్ళకైతే. సో ఇక్కడైతే సిటీలో అలా ఏముండదు కదా, మామూలుగా అయితే దేవుని టెంకాయ కొట్టేద్దాం అనేసి ముక్కొని ఉన్నాను అనమాట. అందరూ తగ్గిన తర్వాత తల్లిని దగ్గరకు వస్తానని ముక్కున్నాను. ఇంకా అందుకోసమే ఇప్పటికైతే కుదిరింది. ఇంకా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. సండే పెద్దమ్మ గుడి అంటే కనుక మ్యాక్సిమం సండేనే వెళ్తామండి. వీక్ డేస్ ఉంటాయి కదా వాటి దగ్గర అక్కడైతే వీక్ డేస్లలో అయితే మేము వెళ్ళము. సండేనే చాలా బాగుంటుంది. ప్లస్ మెయిన్ ప్రయారిటీ వచ్చేసి అమ్మవార్లకి సండేనే బాగుంటుందన్నమాట. సో అందువల్ల మేము సండేనే వెళ్తాం, మ్యాక్సిమం సండేనే వెళ్తాము. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మేము మా ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్తూ ఉంటాం కదా, వస్తూ పోతూ ఉంటాం కదా మా ఇంటికి. సో అక్కడైతే అమ్మవార్ల గుళ్ళు ఉంటాయి, పోచమ్మ, ఎల్లమ్మ అని. ఇక్కడ బోనాలప్పుడు అయితే చాలా బాగా చేస్తారనమాట. ఇక్కడ తెలంగాణ సైడ్ తెలిసే ఉంటుంది, తెలంగాణ వాళ్ళు అయితే బోనాలు పెట్టేసి మంచిగా చేస్తారు. బోనాల జాతర అని కూడా ఎక్కువ బాగా జరుగుతుంది సిటీలో అయితే సో అందుకనేసి మ్యాక్సిమం నేను ఇయర్లీ వన్స్, ట్వైస్, అదే ఒకసారి కానీ 2 సార్లు కానీ వెళ్ళి టెంకాయ అయితే కొడతాను. బోనం అవన్నీ మాకు లేవన్నమాట, మా పద్ధతులు లేవు. సో అందుకనేసి నేనైతే టెంకాయ కొడతాను. మామూలుగా బోనాలప్పుడు అయితే అందరితో పాటు వెళ్ళి టెంకాయ కొడతాను అనమాట. ఈసారి బోనాలప్పుడు వెళ్ళకూడదు అనేసి నేను వెళ్ళలేదు, టెంకాయ అయితే కొట్టలేదనమాట. మామూలుగా అయితే టెంకాయ కొట్టి కొన్ని పెట్టుకొని వస్తారు చాలామంది. మేము కొన్ని అలా ఏం పెట్టుకోము, ఓన్లీ టెంకాయ అయితే కొట్టేసి వస్తాం. ఇంకా వీలు కాదనేసి ఈసారి బోనాలప్పుడు వెళ్ళాం. లాస్ట్ ఇయర్ బోనాల నుంచి ఇలానే వస్తుంది, ఏదో ఒకటి వెళ్దాం అనుకుంటాను, స్టాప్ అయిపోతున్నాను. సో ఇలానే అవుతుందనేసి ఇంకా కాదు అనేసి ఈ అమ్మవారు పోసినాక తగ్గినాక కూడా వెళ్దామని అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. పాపకు తగ్గిన తర్వాత మొత్తం ఒకరోజు సండే అయితే మార్నింగే లేసి అంతా క్లియర్ చేసుకున్నానా. బాబుకి స్నానం చేద్దామనేసి చూస్తే బాబుకు వచ్చేసింది ఆటోమేటిక్గా. సరే బాబుకు తగ్గింది కదా అనేసి వెళ్దామనేసి మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకున్నాం. నాకు ఫీవర్‌గానే ఉండింది కానీ బట్ నాకు కనిపించలేదనమాట పైకి.
సో, ఇంకా ఫీవర్ వస్తుందని అలా స్టాప్ అయిపోయాం. నెక్స్ట్ డేనే నాకు మళ్ళీ అమ్మవారొచ్చేసింది. సో, అలా డ్రాప్ అయితూ వస్తూనే ఉన్నాము. ఇంగ ఇలా గాదు ఏదో ఒక రోజు ఎళ్దాంలేసే ఇంకా అలా ప్రతి ఒక్కరికి ఇంట్లో ఒకరికొస్తే ఆటోమేటిక్‌గా ప్రతి ఒక్కరికి వచ్చేస్తుందనమాట ఈ అమ్మవారనేది. సో, అంతా నాకయిపోయిన తర్వాత క్లియర్ అయిపోయిన తర్వాత మా అత్తమ్మ కూతురిది పెళ్లి ఉండింది గదా! పెళ్ళికి పోయి వచ్చిన తర్వాత అయితే మేము గుడికెళ్ళామండి. ఇంకా ఆ రోజు సండే ఇంగ మార్నింగే లేసేసి 5:30 కల్లా లేసి మొత్తం ఇల్లు అంతా మాప్ పెట్టేసుకొని, మంచిగా కల్లాపు చల్లుకొని, ముగ్గు పెట్టుకొని, ఖచ్చితంగా అమ్మవారంటే గిన బాగా గడపలో పూజించుకోవాలి. మెయిన్ వచ్చేసి అమ్మవారికి ఏదన్నా టెంకాయ కొడుతున్నాం, లేదా ఏదైనా యాటలు పెడుతున్నాము, సల్లముద్దని మా సైడ్ సల్లముద్ద గూడా పెడతారు. అది పెడుతున్నామంటే గన మెయిన్ వచ్చేసి అమ్మవారికి గడపలనేది చాలా మంచిగా పూజించాలంట. బాగా పసుపు పెట్టేయాల. ఇక నేనైతే గడపలన్నీ పూజించుకొని ఇంట్లో దీపారాధన చేసేసి, ఇంక తర్వాత ఇక్కడ గుళ్ళ దగ్గర టెంకాయలు కొట్టి వచ్చి మా వారు అటే వెళ్దామంటే ఇంక గుడికెళ్ళాంగా ఇక్కడ టెంకాయ కొట్టాం కదా! డైరెక్ట్‌గా వెళ్ళడం ఎందుకు ఇంటికెళ్ళేసి కొద్దిసేపు కూర్చొని తర్వాత వెళ్దామనేసి ఇంకా అక్కడ టెంకాయ కొట్టేసి ఇంటికెళ్ళేసి ఒక 5 మినిట్స్ కూర్చొని ఇంకా అప్పుడు 10:30 అయితే ఇంటి దగ్గర అయిపోయింది. బాగా ఎండ గూడా ఉండింది. సరే తొందరగా అయిపోతుంది గదా! దర్శనం అనుకోని మా వారేమన్నారు మెట్రోకెళ్దాము అన్నాడు. లేదా మీరు పిల్లల్ని తీసుకొని మెట్రోకి రా నేను బైక్‌లో వస్తా అంటే ఎళ్తే అందరం బైక్‌లో వద్దాం లేదా అందరం మెట్రోకి వెళ్దాం. నాకేంటి అంటే మెట్రో కంటే బైక్‌లో వెళ్ళడం కొంచెం ఇష్టం అనమాట రోడ్డు పైన. ఆ మెట్రో అయితే ఈడెక్కుతాము, ఆడ దిగుతాము ఏముండదు గదా! నాకెందుకో బైక్ డ్రైవ్ అంటే చాలా ఇష్టమండి. ఇదే గాదు ఏ బస్సు, కారు ఇవన్నీ గాదు గానీ నాకు బైక్ డ్రైవ్ అంటే ఇష్టం. అలా ఏం చేయకుండా, ఏం చూడుకోకుండా అలా పోయి బైక్ మీద తిరిగేసొస్తే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట నాకైతే. సో, అందుకనేసి నేనేం రాను బైక్‌లోనే వస్తాము. ఎండైనా కొంచెం 10:30నే గదా! ఏమంత ఎండుండదు. స్కార్ఫ్ తీసుకొని పిల్లలకైతే స్కార్ఫ్ కట్టుకొని మేము ఇంక బయలుదేరి ఎళ్ళిపోయామనమాట. ఇంగ అక్కడికెళ్ళేసరికి 11:30, 1 అవర్ ఈజీగా పట్టింది. ఎందుకంటే అది గూడా సండే కాబట్టి ట్రాఫిక్ ఏం లేదు కాబట్టి ఈజీగా ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోయాము. కానీ రష్ ఉండిందండి. అసలెంత రష్ ఉండిందంటే అది గాక సండే గాబట్టి మాక్సిమం ఇటు సైడ్ వాళ్ళంతా అమ్మవారికి సండే రోజు ఒడిబియ్యం బోస్తారంట మొక్కున్న వాళ్ళంతా. ఇంకా ఆ రోజు ఒడిబియ్యం బోస్తున్నారు. ప్లస్ ఇంక సండే ఎంత రష్ ఉండిందంటే అసలు దర్శనం అవుతుందా అన్నట్లు ఉండిందనమాట. ఏదో అలా చూసాను, అలా ఎళ్ళిపోయాను అన్నట్లు అనిపించింది. దర్శనం అయితే గిన తోసేస్తున్నారు అస్సలు ఉండనీయలేదనమాట. అంత రష్ ఉండింది. ఇంక సరే అనేసి ఇంక దేవుడినైతే మనసులో దండం బెట్టుకొని ఎళ్లి టెంకాయ గొట్టి ఇంకా టెంకాయ కొట్టిన దగ్గర నుంచే లోపలికి దారనేది ఉంటుందనమాట. నేను ఎప్పుడెళ్ళినా పెద్దమ్మ గుడికి అందరూ కాయిన్ నిలబెట్టి వస్తారని మా చెల్లయితే ఎన్ని సార్లు చెప్పింటదో కాయిన్ నిలబెట్టి వచ్చా, కాయిన్ నిలబెట్టేసి వస్తా అని. కానీ నాకెందుకో అండి ఎప్పుడెళ్ళినా కూడా నాకు కాయిన్ నిలబెట్టడానికి అస్సలు వీలుండదు. అదేంటో అర్థమే కాదు. మా వారు టెంకాయ కొట్టిన దారి నుంచే తీసుకెళ్ళిపోతారు లోపలికి. మామూలుగా కాయిన్స్ అనేది నిలబెట్టేది గజస్తంభం దగ్గరంట. అది మెయిన్ ఇట్లా ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎళ్ళాలంట. ఎళ్తే అది వస్తుందంట. సో, నేను 2 టైమ్స్ ఎళ్ళడము. ఫస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు గూడా నిలబెట్టలేదు. సెకండ్ టైమ్ ఎళ్ళాను. ఇప్పుడు గూడా నిలబెట్టలేదనమాట. ఇంక దర్శనం చేసుకొని నాగదేవతలు అలా ఉంటారు గదా! నాగదేవతని దర్శనం చేసుకొని, ఇంక మేమైతే ఏం ఫుడ్డు అలా ఇంట్లో తీసుకొని తినలేదనమాట. పిల్లలకి మాత్రం పాలు తాపుకొని కొంచెం కుకీస్ పెట్టుకొని ఇద్దరు పిల్లలకైతే ఎళ్ళిపోయాం. మేమైతే ఆటోమేటిక్‌గా అలాగే ఉపవాసంగానే ఎళ్ళాము. ఎళ్లి టెంకాయ కొట్టిన తర్వాత అక్కడే తిందాం పులిహోర అలా ఏమన్నా తీసుకొననేసి మేమైతే అక్కడే ఇంక దర్శనం అయిపోయిన తర్వాత ఒక 3 పులిహోర ప్యాకెట్లు తీసుకొనొస్తే ఇంక మేము ముగ్గురం పిల్లలం, మేము, ఆయన మొత్తం అయితే పులిహోర అక్కడ తినేసి ఇంక దర్శనం అంతా కంప్లీట్ అయిపోయలేక 12:30 మాక్సిమం 12 అయిపోయింది దర్శనం అయిపోయలేక ఇంకా అప్పుడు మేము ఎళ్ళేటప్పుడు ఎంత రష్ ఉన్నిందంటే అంత రష్ ఉన్నింది. కానీ దర్శనం చేసుకొని బయటకొచ్చేసరికి రష్ చాలా తగ్గిందండి. ఇంకా మా వారైతే 9:30, 10కే వెళ్ళిపోదామన్నారు. ఆ టైంలో ఎందుకులే ఎళ్దాంలే నిదానంగా ఇంక కొంచెం లేట్‌గా ఎళ్ళుంటే దర్శనం ఇంకా మంచిగా అయ్యుండేదేమో అనిపించింది నాకైతే గిన. సో, సర్లే ఇంగ ఏదో చూసాం గదా! అనేసి సాటిస్ఫాక్షన్ రాలేదనమాట నాకంతగా. ఇంకా కాయిన్ నిలబెట్టలేదు. అదొక నిరుత్సాహంగా ఉన్నాను. ఇక మా వారు "ఎళ్తావేమో ఎళ్ళు ఇట్లా మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇదో ఇక్కడ గోపురం కనిపిస్తుందా? అక్కడి నుంచి ఎళ్తే మనకు కాయిన్ నిలబెట్టడానికి గజస్తంభం దగ్గర ప్లేస్ ఉంటుందంట." కానీ నన్ను ఎప్పుడు తీసుకెళ్ళినా గూడా టెంకాయ కొట్టిచ్చి బ్యాక్ సైడ్ నుంచే తీసుకొనొస్తాడు ఎంట్రన్స్. అక్కడ గూడా ఒక ఎంట్రన్స్ ఉంటుంది. సో, అయిందాన
ఎళ్తానంటే ఎళ్ళు అని మళ్ళీ చెప్తుంటే, ఇంకా మళ్ళీ ఎళ్లి నేనొచ్చేదెప్పుడు ఇంక పిల్లలకి అప్పటికే ఎండ 12:30 అని చెప్పాను గదా! ఎండగా ఉంటుంది. ఇంక సరే తొందరగా ఎళ్దాం. ఇంక బయట గూడా మేము ఏ లంచ్ అనుకోలేదు. ఇంటికెళ్ళే తినాలనుకున్నాం. సో, అందుకనేసి నేను ఇంటి దగ్గరే రైస్ గూడా కడిగేసి కుక్కర్‌లో పెట్టేసి ఎళ్ళిపోయాను. సో, అందుకనేసి ఇంక దర్శనం అయిపోయాక 12:30. ఇంక నేంటంటే ఇక్కడ మెట్రో ఎక్కితే మా ఇంటి దగ్గర డైరెక్ట్‌గా పెద్దమ్మ గుడి దగ్గర దిగుతుందనమాట మెట్రో. అందుకనేసి మెట్రోకెళ్దామన్నారు. నాకు ఆ విషయం తెలీదు. సో, మెట్రో ఎక్కి మళ్ళా ఆంచి దిగి కొంచెం నడుచుకుంటూ ఎళ్ళాలేమో పిల్లలతో ఎందుకు ఇబ్బంది అనేసి అలా ఆలోచించాను నేనైతే గిన. సో, ఎళ్లి చూస్తే మెట్రో కిందనే అందరూ దిగుతున్నారనమాట గుడికైతే గిన. ఒరేయ్! ఇది దగ్గరే గదా! మోహన్ అంటే, అందుకే గదా నేను చెప్పింది నువ్వు విన్నావా నా మాట అని మా వారు అప్పుడు చెప్తున్నారు నాకి. సర్లే ఎనీవే ఏదైతే ఏమి దర్శనం అయిపోయింది గదా! అనుకోని ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసి వచ్చేసాము. ఇంక ఇది బంజారా హిల్స్‌లో అన్నపూర్ణ స్టేడియం చాలా ఫేమస్ స్టూడియో ఉంది గదా! అన్నపూర్ణ స్టూడియో చూడు, చూడు అంటున్నారు. అది గేట్ తప్ప ఏమో కనిపిస్తుందేమో వీడియో తీసుకుందామని నేను జూస్తే, ఆ గేట్ తప్ప ఇంకేం కనిపియలేదండి ఆడ. ఏం కనిపిస్తుంది మోహన్ గేటే కదా! అంటే నేను చూడమని గేటే అంటే, గేట్‌ని ఏం చూడాలంటే గుర్తుగా చూడు అని అదొక జోకేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇంక వచ్చేటప్పుడు బాగా మస్తు ఎండ ఉన్నింది అసలు. ఇంటికొచ్చేసరికి బాగా 1:30 ఆ టైంలో వచ్చాము ఇంటికి. ఎండ అయితే భయంకరంగా ఉన్నింది. ఇంగ అప్పుడు గూడా మెట్రో ఎక్కి రావాల్నా, నాకేదో అంటారు చూడు, అయినా గానీ ఏం పర్వాలేదులే తొందరగా ఎళ్తాం గదా! సండే ట్రాఫిక్ ఏమి ఉండదు గదా! తొందరగా ఎళ్దామని బైక్‌లోనే వచ్చాను. అసలెంత టైర్డ్ అయిపోయినా అంటే అంత టైర్డ్ అయిపోయాను. వచ్చి అన్నం తిని పనుకుండేసా. ఇంక ఏ పని చేయలేదు నేనైతే గదా! ఇంక ఈవినింగ్ 5:30 ఆ టైంలో లేచి పని చేసుకున్నా ఇంట్లో అయితే. ఇంకా వస్తూ వస్తూ బంజారా హిల్స్ నుంచి ఇంక ఇటే గదా! సిటీ ఫేమస్ అంటే గిన ట్యాంక్ బండు. ఇప్పుడు ఇది రాజభవన్ కట్టారు గదా! ఇది. వచ్చేసి ఇంకా అంబేద్కర్ స్టాట్యూ చాలా బావుంటుంది. ఈవయితే గన చాలా బావుంటుందండి. ఆ లైటింగ్స్‌కి పక్కనే పార్కు, ట్యాంక్ బండు, వాటరు అదంతా చాలా బావుంటుంది. ఈవినింగ్ టైంలో వ్యూ అయితే గన ఎప్పుడైనా ఎళ్ళాలనుకుంటే ఈవినింగే ఎళ్తాం మేమైతే మాక్సిమం. ఒక్కసారేమో ఎళ్ళాము. నైటు 12 వరకు అక్కడే స్పెండ్ చేసాం ట్యాంక్ బండ్ దగ్గరే. చాలా గుర్తు నాకదైతే గిన. ఇంకా ఇవన్నీ చూసుకుంటూ, వీడియో షూట్ చేసుకుంటూ వచ్చేసాము. ఈ వాటర్ డ్రాప్ లాగా అదేదో స్తూపం అంటండి. నాకైతే పెద్ద దాని గురించి ఐడియా లేదు. కానీ చాలా బావుందనమాట అదైతే గిన చూడ్డానికి. ఇంకా వస్తూ వస్తూ దారిలో సోడా ఉంటుంది గదా! స్వీటు, సాల్ట్ ఇలాంటి సోడాస్ ఉంటాయి గదా! అదైతే గన సోడా ఏయించుకున్నాము. ఇంకా అప్పటికే బాగా దాహంగా ఉంది. సోడా తాగాము. ఇంకో దగ్గర అయితే చెరుకు రసం తాగాము. తాగుతూ వస్తున్నామో గానీ ఆ ఎండకి ఇదయిపోతుంది బాగా. సో, అనేసి ఇంకా సోడా తాగి, చెరుకు రసం తాగి మేమైతే ఇంటికొచ్చేసాము. ఇంక నేనైతే లంచ్ ఏం చేయలేదు. పిల్లలు ఆయనే లంచ్ చేస్తే నేనైతే పనుకుండేసాను. సో, ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే గిన ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్ ఫ్రెండ్స్.